గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1094. ఈరోజు డైలీ మనీ షోలోని అపోలో హాస్పిటల్స్ వాళ్ళు డీమర్జర్ అనౌన్స్ చేశారు. ఈ డీమర్జర్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మరొక కంపెనీ గ్యాబ్రియల్ స్టాక్లో ఈరోజు చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి రీజన్ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు నిన్న వర్కౌట్ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 35 minutes హోమ్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మనం డైలీ మనీలో ఉన్న అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 90 పాయింట్స్ పెరిగి 83,697 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 24 పాయింట్స్ పెరిగి 25,541 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మెయిన్ ఇండెక్సెస్ పాజిటివ్ గా రియాక్ట్ అయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.22% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% పెరిగింది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే దిస్ జూలై మంత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్. ఎలాగ Q1 అయితే నిన్నటితో క్లోజ్ అయిపోయింది కదా. సో త్వరలోనే కంపెనీస్ వాళ్ళ Q1 నెంబర్స్ అయితే పోస్ట్ చేయనున్నాయి. ఎలాగో ఇప్పుడు వేరియస్ ఇష్యూస్ లైక్ వార్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయాయి. అండ్ అంతే కాకుండా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. అంటే ఇండియాతో చేసుకోబోయేటువంటి డీల్ ఏదైతే ఉన్నదో ఇది చాలా బిగ్ డీల్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే కంటిన్యూస్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు. చూడాలి ఈ డీల్ రిలేటెడ్ గా ఏమైనా జూలై మంత్ లోనే అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఈ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, అది మన మార్కెట్ కి కొంత పాజిటివ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఈసారి Q1 లో మన కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ Q1 లోని కంపెనీస్ యొక్క నెంబర్స్ కనుక బాగున్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ లో మనం పాజిటివ్ ర్యాలీ చూడొచ్చు. అలా కాకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంత బిలోలో నెంబర్స్ కనుక వచ్చినట్లయితే మార్కెట్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఈ Q1 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్. నో ఎలాగ Q1 నెంబర్స్ త్వరలోనే రానున్నాయి కదా. ఈ Q1 లోని కొన్ని కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే వీక్ గా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే మనం మాట్లాడుకోవాలంటే ఈసారి మన కంట్రీలో చూసినట్లయితే జనరలీ మే ఎండింగ్ లో కూడా ఏసీ సేల్స్, కూలర్ సేల్స్ బాగానే జరుగుతాయి. ఈసారి కాకపోతే వర్షాలు త్వరగా రావడం అండ్ టెంపరేచర్ డౌన్ అవడంతో ఏసీ అండ్ కూలర్ సేల్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంతో పాటుగా పవర్ కన్జంప్షన్ కూడా మనం కంటిన్యూస్ గా చూస్తున్నాం కదా. మన కంట్రీలోని పవర్ కన్జంప్షన్ కూడా లాస్ట్ 1 month నుంచి తగ్గుతూ వస్తున్నది. కాబట్టి పవర్ ఎక్స్చేంజ్ లైక్ ఐఎక్స్ లాంటి కంపెనీ రిలేటెడ్ గా కూడా మనం ఇది కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. దీంతో పాటు ఎండలు కొంత ఎక్కువ కాలం ఉన్నాయనుకోండి, దానివల్ల ఐస్ క్రీమ్స్, బెవరేజెస్ ఇటువంటి సేల్స్ అయితే బాగానే జరుగుతాయి కదా. కాకపోతే ఈసారి ఎండలు త్వరగా కంట్రోల్లోకి రావడం వలన బెవరేజెస్ అండ్ ఐస్ క్రీమ్ సేల్స్ కూడా డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ బెవరేజెస్ సేల్స్ కనుక డ్రాప్ అయినట్లయితే వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. సో చూడాలి ఈ Q1 లోని ఏసీస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కావచ్చు అండ్ అలాగే కూలర్ సేల్ చేసే కంపెనీస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ నెంబర్స్ పైన కనుక దీని యొక్క ఇంపాక్ట్ పడినట్లయితే ఈ క్వార్టర్ లో ఈ స్టాక్స్ లో మనం కొంత ప్రెషర్ చూసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. ఈ ఏప్రిల్ మంత్ లోని యూరోప్ లోని వీళ్ళ జాగ్వార్ సేల్స్ ఆల్మోస్ట్ 97% పైన తగ్గాయి. ఓవరాల్ గా ఈ ఏప్రిల్ మంత్ లో యూరోప్ లోని వీళ్ళవి 49 జాగ్వార్ వెహికల్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ లోని వీళ్ళవి 1961 యూనిట్స్ వరకు కూడా రిజిస్టర్ అయినట్లయితే ఈ ఏప్రిల్ మంత్ లోని జస్ట్ 41 యూనిట్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయంటే వీళ్ళ సేల్స్ ఎంతలా తగ్గాయో మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళ సేల్స్ తగ్గడానికి వేరియస్ రీజన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా యూత్ పాపులేషన్ అట్రాక్ట్ చేసేందుకు గాను రీబ్రాండింగ్ స్ట్రాటజీ ఏదైతే ఫాలో అవుతున్నారో ఈ రీబ్రాండింగ్ స్ట్రాటజీకి మార్కెట్ లోని కొంత నెగిటివిటీ కనపడుతున్నది. సో దీంతో వీళ్ళ సేల్స్ తగ్గి ఉండొచ్చు. దీంతో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే రీసెంట్ గా బాగా పెరుగుతున్నాయి కదా. సో దీని వల్ల కూడా వీళ్ళ పైన ఇంపాక్ట్ బాగానే పడుతున్నదని ఓవరాల్ గా చూసుకుంటే BMW వాళ్ళు వాళ్ళ ఈవీ సేల్స్ లో Q1 లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆడి వాళ్ళు 50% వరకు కూడా గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈవీ సెగ్మెంట్ లోని వీళ్ళు కొంత వెనకపడడంతో వీళ్ళ సేల్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనపడుతున్నట్లుగా అనలిస్టులు షేర్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ లో ఎలాగ వీళ్ళ సేల్స్ తగ్గాయి కదా, కానీ ఇక్కడ నుంచి వీళ్ళ సేల్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వీళ్ళకి కనపరచాలి. అలా కాకుండా వీళ్ళ సేల్స్ ఇలాగే తగ్గుతూ వచ్చినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ టాటా మోటార్స్ యొక్క స్టాక్ మీద బాగానే పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మన ఆటో కంపెనీస్ కూడా ఈ జూన్ మంత్ ఆటో సేల్స్ డేటాను అయితే పోస్ట్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ వాళ్ళ జూన్ మంత్ ఆటో సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12% డ్రాప్ కనపడుతున్నట్లయితే లాస్ట్
లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ Q1 లోని వీళ్ళ సేల్స్ లో 10% డ్రాప్ కనిపిస్తుంది. వేరస్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వాళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మారుతి సుజుకి విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ జూన్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ మంత్ లోని వీళ్ళ సేల్స్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ జూన్ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఆటో సెక్టర్ లోని ఏదైతే స్లో డౌన్ కనపడుతున్నదో ఆ స్లో డౌన్ అయితే కంటిన్యూ అవుతుండడంతో ఈ ఆటో కంపెనీస్ యొక్క సేల్స్ లోని మనకి క్లియర్ గా డ్రాప్ కనపడుతున్నది. ఆటో సేల్స్ లోని డ్రాప్ కనపడుతుండటంతోనే ఇప్పుడు వేరియస్ ఓఎంస్ వాళ్ళ సేల్స్ పెంచుకునేందుకు గాను వీళ్ళ దగ్గర 2024 మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ పైన అయితే డిస్కౌంట్ ని అనౌన్స్ చేసి వీళ్ళ సేల్స్ అయితే పుష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అప్డేట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా హుండే వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్ పైన 2024 మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ పైన 4 lakh వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లయితే వోక్స్ వ్యాగన్ వాళ్ళ టైగూన్ వెహికల్ పైన 2.5 lakh వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారని, అండ్ అలాగే టాటా మోటార్స్ వాళ్ళు 2024 లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వాళ్ళ టియాగో, పంచ్, కర్వ్ ఈవీ మోడల్స్ ఉంటాయి కదా, వీటిపైన 70,000 to 1 lakh వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా, అండ్ మహేంద్ర వాళ్ళు వీళ్ళు 2024 లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి స్కార్పియో, XUV 300, XUV 700, XUV 400 పైన 55,000 to 4,10,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. జనరల్లీ ప్రీవియస్ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వెహికల్ ని చాలా మంది కొనడానికి ఇష్టపడరు కదా, బట్ కంపెనీస్ దగ్గర అప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి స్టాక్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకోవడానికి జనరల్లీ కంపెనీస్ అయితే ఇటువంటి డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఆనంద్ గ్రూప్ కి చెందినటువంటి ఆటో యాన్సిలరీ కంపెనీ అయిన గ్యాబ్రియల్ స్టాక్ లో ఈరోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ గ్యాబ్రియల్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆనంద్ గ్రూప్ అండర్ లోని గ్యాబ్రియల్ మాత్రమే కాకుండా వేరియస్ ఆటో యాన్సిలరీ బిజినెస్ లన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళ ఆటో యాన్సిలరీ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మార్కెట్ లోని చాలా మంచి పేరు ఉన్నది. ఈ బిజినెస్ లన్నీ ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా ఇప్పుడు వీళ్ళు గ్యాబ్రియల్ అండర్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ గా వీళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు వేరియస్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్యాబ్రియల్ అండర్ లోకి తీసుకురాబోతున్నారు కాబట్టి కొత్త గ్రూప్ స్ట్రక్చర్ ఈ విధంగా మారబోతుంది. వన్స్ ఈ గ్రూప్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్యాబ్రియల్ అండర్ లోకి వీళ్ళ సన్ రూఫ్ బిజినెస్, వీళ్ళ R&D, వీళ్ళ బాడీ ఇన్ వైట్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్ బిజినెస్, అండ్ అలాగే సింక్రనైజింగ్ రింగ్స్ అండ్ అల్యూమినియం ఫోర్జింగ్స్, ఇవన్నీ బిజినెస్ లు కూడా గ్యాబ్రియల్ అండర్ లోకే రాబోతున్నాయి. సో ఇటువంటి మల్టిపుల్ బిజినెస్ లన్నీ గ్యాబ్రియల్ అండర్ లోకి వచ్చి యాడ్ అయ్యి అనుకోండి, దానివల్ల ఆబ్వియస్ గా వీళ్ళ సేల్స్ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఓఎంస్ కి వీళ్ళకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్ రేంజ్ ని ఒకే కంపెనీ ఆఫర్ చేస్తుంది కాబట్టి ఓఎంస్ దగ్గర నుంచి వీళ్ళు మంచి డీల్స్ ని కూడా విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఆటో యాన్సిలరీస్ కి మార్కెట్ లోని మంచి పేరే ఉన్నది కాబట్టి ఓఎంస్ కూడా వీళ్ళ దగ్గర నుంచి అంటే ఒకే కంపెనీ దగ్గర నుంచి వేరియస్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీని ద్వారా షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూ అయితే యాడ్ అవబోతుంది. ఈ మర్జర్ జరగకముందు గ్యాబ్రియల్ లోని వీళ్ళ ప్రమోటర్స్ కి 52% స్టేక్ అయితే ఉండేది. బట్ ఈ మర్జర్ లో భాగంగా వీళ్ళ వేరియస్ బిజినెస్ తీసుకొచ్చి గ్యాబ్రియల్ లో మర్జ్ చేస్తున్నారు కదా, ఆ మర్జ్ చేయడం వల్ల వీళ్ళ ప్రమోటర్స్ కి అయితే గ్యాబ్రియల్ లోని షేర్స్ ని ఇష్యూ చేస్తారు కాబట్టి గ్యాబ్రియల్ లోని ప్రమోటర్ హోల్డింగ్ 63.5% కి పెరగనున్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి చెందిన వేరియస్ బిజినెస్ గురించి వీళ్ళు డీటెయిల్ గా ఈ ప్రెజెంటేషన్ లో ఇచ్చారు. ఏ బిజినెస్ ఎంతెంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఎంత ప్యాట్ జనరేట్ చేస్తుంది, అండ్ ఆ బిజినెస్ అండర్ లోని ఏ ప్రొడక్ట్స్ రానున్నాయి, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు డీటెయిల్ గా ఇచ్చారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ ప్రెజెంటేషన్ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఈ ప్రెజెంటేషన్ యొక్క లింక్ ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రెజెంటేషన్ ఒకసారి డీటెయిల్ గా చదివినట్లయితే దీని రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ గ్యాబ్రియల్ కి చెందినటువంటి వేరియస్ బిజినెస్ లో వచ్చి ఈ కంపెనీలోని మర్జ్ అయిన తర్వాత 2030 నాటికి వీళ్ళు ఓవరాల్ గా గ్రూప్ యొక్క రెవెన్యూస్ 50,000 crores కి తీసుకువెళ్లాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. అంటే వీళ్ళ గ్రూప్ ప్రెసెంట్ ఏవైతే రెవెన్యూస్ జనరేట్ చేస్తుందో ఆ రెవెన్యూస్ ఆల్మోస్ట్ 6x పైన గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే కామెంట్స్ వస్తున్నాయి. ఇటువంటి స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కూడా నిన్న డీమర్జర్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళ ఫార్మసీ బిజినెస్ ఉన్నది కదా, ఈ ఫార్మసీ బిజినెస్ తో పాటుగా వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ బిజినెస్ ని కూడా న్యూ కంపెనీలోకి డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం
చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ బిజినెస్ ని సెపరేట్ చేసి లిస్ట్ చేయడం ద్వారా షేర్ హోల్డర్స్ కి అయితే వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్ మీద సెపరేట్ గా ఫోకస్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ బిజినెస్ వీళ్ళకి మంచి రెవెన్యూసే జనరేట్ చేస్తుంది అండ్ ఫ్యూచర్ లో కూడా బిజినెస్ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఈ డీమర్జర్ రేషియో మనం చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే అపోలో హాస్పిటల్స్ యొక్క 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి న్యూ కంపెనీలోని 195.2 షేర్స్ ని వీళ్ళు ఇష్యూ చేయబోతున్నట్టుగా అండ్ ఈ డీమర్జర్ అంతా కంప్లీట్ అయ్యి కొత్త కంపెనీ లిస్ట్ అవడానికి 18 to 21 మంత్స్ టైం పట్టచ్చు అని చెప్పి అపోలో వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళు సపరేట్ గా ఫార్మా బిజినెస్ ని కావచ్చు అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ బిజినెస్ కావచ్చు వీటన్నిటిని కూడా అపోలో హాస్పిటల్ నుంచి సెపరేట్ చేసి ఆ వింగ్ ని ఇండివిజువల్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది అపోలో హాస్పిటల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈ డీమర్జర్ రిలేటెడ్ వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అపోలో హాస్పిటల్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్ గానే ఓల్డ్ వెహికల్స్ అంటే 10 years పైబడినటువంటి డీజిల్ వెహికల్స్ అండ్ అలాగే 15 years పైబడినటువంటి పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి జూలై 1 నుంచి పెట్రోల్ పంప్స్ లోని పెట్రోల్ ఆర్ డీజిల్ అయితే కొట్టమని చెప్పి అనౌన్స్ చేశారు కదా. సో ఆ రూల్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా ఢిల్లీకి చెందినటువంటి వేరియస్ పెట్రోల్ పంప్స్ లోని వీళ్ళు కెమెరాస్ నది అమర్చడం జరిగింది. ఈ కెమెరాస్ ఆటోమేటిక్ గా ఆ వెహికల్ యొక్క ఏజ్ ని డిటెక్ట్ చేస్తాయి. సో వెహికల్ యొక్క ఏజ్ డిటెక్ట్ చేసిన తర్వాత ఆ పెట్రోల్ పంప్ ఇది కనుక ఒకవేళ ఈ రూల్స్ పరంగా ఓల్డ్ వెహికల్ అయినట్లయితే దానికి పెట్రోల్ ఆర్ డీజిల్ అయితే కొట్టరు. సో ఈ విధంగా ఢిల్లీలో పెరుగుతున్నటువంటి పొల్యూషన్ అయితే కంట్రోల్ చేయడానికి ఢిల్లీ గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తున్నది. సో ఈ రోజు నుంచి రూల్ అయితే అమల్లోకి వచ్చింది కదా. దీనికి పీపుల్ దగ్గర నుంచి కూడా ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఓవరాల్ గా ఢిల్లీలో చూసినట్లయితే పాత వెహికల్స్ చాలానే ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఒకవేళ ఈ రూల్ ని స్ట్రిక్ట్ గా అమలు చేసినట్లయితే ఆ వెహికల్స్ లో చాలా వెహికల్స్ స్క్రాప్ కి వెళ్ళిపోతాయి కదా. వన్స్ స్క్రాప్ కి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ ఓనర్ అయితే మళ్ళీ కొత్త వెహికల్ ని కొనాలి. కాబట్టి దీని ద్వారా ఢిల్లీలోని న్యూ వెహికల్ సేల్స్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ యథార్థ హాస్పిటల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ నవంబర్ మంత్ లోని మధ్యప్రదేశ్ లోని వీళ్ళకి చెందినటువంటి రామ్రాజ్ హాస్పిటల్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ ల్యాండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కి చెందినటువంటి ల్యాండ్ అని వెంటనే ఆ ల్యాండ్ అయితే వీళ్ళు వికెట్ చేయాలని చెప్పి వీళ్ళకి మధ్యప్రదేశ్ కమిషనరేట్ దగ్గర నుంచి అయితే ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే ఈ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ గవర్నమెంట్ కి చెందిన ల్యాండ్ కాదు, అది మా ల్యాండే అని చెప్పి వీళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే అప్రోచ్ అయ్యారు. ఫైనల్లీ ఇప్పుడు హైకోర్టు నుంచి యథార్థ హాస్పిటల్స్ వాళ్ళకి ఫేవర్ గా అయితే తీర్పు వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తో ఉన్నటువంటి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఏదైతే ఉన్నదో దానిలోని వీళ్ళకి ఫేవర్ గా కోర్టు నుంచి తీర్పు వచ్చింది కాబట్టి ఇది యథార్థ హాస్పిటల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఈ ల్యాండ్ రిలేటెడ్ గా డిస్ప్యూట్ సాల్వ్ అయిపోయింది కాబట్టి వీళ్ళ రామ్రాజ్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఆ హాస్పిటల్ యొక్క ఆపరేషన్స్ యథావిధిగా అయితే నడబోతున్నాయి. సో వీళ్ళ రిలేటెడ్ గా ఈ పాజిటివ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో యథార్థ హాస్పిటల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళు వీళ్ళ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ స్కూటర్ అయినటువంటి రిడ్జాలోని న్యూ వేరియంట్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ న్యూ వేరియంట్ ఏదైతే లాంచ్ చేశారో అది 3.7 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తున్నదని అండ్ దీని యొక్క రేంజ్ 159 కిలోమీటర్స్ గా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ ప్రీవియస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ రావడంతో నియర్లీ 1 lakh యూనిట్స్ వరకు సేల్ చేశామని ఈ కొత్త వేరియంట్స్ ని ఎక్స్ట్రా రేంజ్ తోనైతే లాంచ్ చేస్తున్నాం కదా. ఇది ఫ్యామిలీ స్కూటర్ కింద బాగా సెట్ అవుతుంది కాబట్టి ఈ స్కూటర్ సేల్స్ కూడా బాగానే జరగచ్చు అని చెప్పి ఎథర్ ఎనర్జీ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఈ వేరియంట్ కి ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గానీ బాగా జరిగాయి అనుకోండి అది ఎథర్ ఎనర్జీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఫ్రెంచ్ కంపెనీ అయిన సర్బేర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ పారస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి చెందిన పారస్ యాంటీ డ్రోన్ అయిన చిమిరా 200 యొక్క 30 యూనిట్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 22 crores. దో ఇట్ ఈస్ ఎ స్మాల్ కాంట్రాక్ట్ అయినా కూడా ప్రెసెంట్ జరుగుతున్నటువంటి వార్స్ మనం చూసామనుకోండి ఈ యుద్ధాల్లో ఎక్కువగా డ్రోన్స్ అండ్ అలాగే యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో దీని వలన ఫ్యూచర్ లోని ఈ డ్రోన్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఇంటర్నేషనల్ ఆర్డర్స్ బాగానే వచ్చేటువంటి స్కోప్ కనిపిస్తుంది. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి మ్యాప్ మై ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మ్యాప్ మై ఇండియా వాళ్ళకి మన ఇండియాకి చెందినటువంటి వన్ ఆఫ్ ది కార్పొరేట్ కంపెనీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 233 crores వర్త్ ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 7 years వీళ్ళ మ్యాప్ డేటా లైసెన్స్ ఏదైతే ఉన్నదో ఆ లైసెన్సింగ్ సర్వీసెస్ అయితే ఈ కంపెనీకి ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో ఈ కొత్త ఆర్డర్ ఏదైతే వీళ్ళు విన్నారో ఇది మ్యాప్ మై ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మ్యాప్ మై ఇండియా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి కటక్ డెవలప్మెంట్
డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త కాంట్రాక్ట్ వచ్చింది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 15,84 lakhs అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 8 నెంబర్ ఆఫ్ ఎడిషనల్ ఏఏ బేస్డ్ బిల్ బోర్డ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2025 నవంబర్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హిండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ వాళ్ళకి ఈ జూన్ మంత్ లోని కొత్తగా 284 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ జూన్ మంత్ లో కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ జూలై 1st నాటికి వీళ్ళ దగ్గర 1025 crores వర్త్ పెండింగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఇలా కొత్తగా ఆర్డర్స్ వస్తుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్నది కాబట్టి ఇది హిండ్ రెక్టిఫైయర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్ఎన్ ప్రో వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు యూకే కి చెందినటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఆర్ఎన్ ప్రో వాళ్ళ కటింగ్ ఎడ్జ్ ఏఐ నేటివ్ క్రెడిట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ని యూకే కి చెందినటువంటి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి డిప్లాయ్ చేయడం ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క లెండింగ్ ఆపరేషన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త డీల్ ఏదైతే ఉన్నదో ఈ డీల్ విన్ అవడం ద్వారా యూరోప్ లోని వీళ్ళ ఆపరేషన్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోగలుగుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్త డీల్ ఏదైతే విన్నారో ఇది ఆర్ఎన్ ప్రో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి కీస్టోన్ రియల్టర్స్ వాళ్ళు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి జీటీబీ నగర్ లోని ఒక రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే చేయడానికి వీళ్ళు ఎల్ఓ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. టోటల్ గా ఈ ప్రాజెక్ట్ 11.19 acres లోని స్ప్రెడ్ అయి ఉన్నదని దీన్ని రీడెవలప్ చేయడం ద్వారా 1400 ఫ్యామిలీస్ వరకు బెనిఫిట్ పొందబోతున్నట్లుగా అండ్ దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 4,521 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ విన్నారో ఇది కీస్టోన్ రియల్టర్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు ఈ Q1 బిజినెస్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ Q1 లోని వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 7% వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో డ్రాప్ కనపడుతుంది. యాక్చువల్లీ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని 20% వరకు గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి ప్రీవియస్ గా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నో ఈ Q1 లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో జస్ట్ 10% గ్రోత్ డెలివర్ చేశారు కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ సేల్స్ లోనైతే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితేనే వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సోలార్ ప్యానెల్ కాస్ట్ అయితే రోజు రోజుకి తగ్గుతానే వస్తున్నది. ఈ సోలార్ ప్యానెల్స్ కాస్ట్ ఏదైతే తగ్గుతున్నదో దానివల్ల సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఇది మనం నెగిటివ్ గా చూడొచ్చు. సో ఈ సోలార్ ప్యానెల్ కాస్ట్ కంటిన్యూస్ గా తగ్గుతుందని చెప్పి ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని వారి ఎనర్జీ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. ఈ వారి ఎనర్జీస్ అనే కాదు ఈ వారి ఎనర్జీస్ తో పాటుగా ఏ కంపెనీస్ అయితే ఈ సోలార్ ప్యానెల్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఇది మనం కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 15.27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5.07% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ అడ్వాన్సెస్ లోను అండ్ కాసాలో కూడా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ Q1 లో వీళ్ళ బిజినెస్ అప్డేట్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో కరూర్ వైశ్య బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇన్వెస్టెక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 90 రూపీస్ గా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు స్టాక్ కి 65% టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు 90 రూపీస్ కి పెంచారు. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ 23% పైనే పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 to 28 మధ్యన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వల్ల ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 29% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఇక్కడి నుంచి వీళ్ళ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఈ స్టాక్ కి వీళ్ళు 90 రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ తో కలిపి 900 crores పైన ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ లోని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో వచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ ఈ ఆర్డర్స్ తో కలుపుకొని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఇప్పటి వరకు 7,150 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా ఇలా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ జూన్ 28th రోజున వీళ్ళు లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 528 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే వీళ్ళకి రాడార్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తో పాటు మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఇలా ఆర్డర్స్ విన్ అవుతూ వెళ్తున్నారో దీంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది BEL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ VRS EPC వర్క్స్ చేసేటువంటి NCC వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్ ని రిలీజ్ చేస్తారు కదా. ఈ జూన్ మంత్ బిజినెస్ అప్డేట్ ని కూడా వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ జూన్ మంత్ లోని వీళ్ళు 1690 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ అన్ని కూడా వీళ్ళకి బిల్డింగ్ డివిజన్ లో వచ్చాయని అండ్ ఈ ఆర్డర్స్ వీళ్ళకి గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ అలాగే ప్రైవేట్ కంపెనీస్ నుంచి వచ్చినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది NCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి KSB లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ KSB లిమిటెడ్ వాళ్ళకి L&T వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా NTPC వాళ్ళ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ పంప్స్ ని వీళ్ళు 20 to 28 months లోని సప్లై చేయాలి. సో వీళ్ళు L&T దగ్గర నుంచి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది KSB లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.